హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్న ఈ ఫ్రాక్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్తో కుట్టిన ఫ్రాక్ అండి. సో ఇది వచ్చేసి నేను దీనికోసం అయితే 4 మీటర్స్ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేశాను. కొత్త వారి కోసము ఈ ఫ్రాక్ కటింగ్ని అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూశారు అంటే ఈజీగా అర్థమైపోతుందండి. బాడీ పార్ట్ వరకు కటింగ్ ఖచ్చితంగా అర్థమయ్యింది అంటే ఇంత సింపుల్ అనేలాగా ఉంటుంది. తప్పకుండా చూసేయండి ఒకసారి. సో ఇందుకోసం అయితే చూస్తున్నారు కదండి, 4 మీటర్స్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను నేను. ఇది 4 మీటర్లు ఉందండి క్లాత్. ఇందులో నుంచి నేను ఫస్ట్ బాడీ పార్ట్ కోసము ఒక 90 పాయింట్స్ దాకా, ఒక 85-90 పాయింట్స్ దాకా పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులో ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు బఫ్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయండి. సో దానికోసం అనేసి నేను ఫస్ట్ క్లాత్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఒక 90 పాయింట్లు క్లాత్ని అయితే తీసేసి ఇలా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. మిగిలింది వచ్చేసి మనకు కింద ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది. లైనింగ్ అండి, ఇది క్రేప్ లైనింగు. ఇదైతే నేను 3 మీటర్లు తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మనము బాడీ పార్ట్ని కట్ చేయడం కోసము మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చెస్ట్ కొలతని, నడుము కొలతని చెక్ చేసుకోవాలండి. చెస్ట్ కొలత, నడుము కొలత, బాడీ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది. ఆ మెజర్మెంట్ ఫ్రాక్ కూడా నేను కుట్టిందే అండి. ఒక ఫుల్ శారీని తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ అండి అది. సో ఇప్పుడు నేను కుడుతున్నది అయితే ఫుల్ సర్కిల్ ఏం కాదండి, హాఫ్ సర్కిలే. ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ కోసం అయితే ఒక ఫుల్ శారీ పడుతుంది. సో ఇది ఫుల్ శారీ మొత్తం లేదు కదా, 3 మీటర్సే ఉంది కాబట్టి ఈ విధంగా నేను హాఫ్ సర్కిల్ అయితే కుడుతున్నాను. చాలా అంటే చాలాగా ఈజీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. చూడండి, 2 ఫోల్డింగ్స్ వేసుకొని, ఫోల్డింగ్ నా వైపుకి, ఓపెన్స్ నాకు ఆపోజిట్ వైపుకి వచ్చేలాగా ఇలాగా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే పెట్టుకొని బాడీ పార్ట్ కోసం మనకి ఎంత వెడల్పు కావాలి అనేది నడుము కొలత, చెస్ట్ కొలత చూసుకొని చెక్ చేసుకొని ఇలాగా ఒక 70 పాయింట్స్ వచ్చేలాగా నేనైతే బాడీ పార్ట్స్ కోసము కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. మిగిలింది నాకు కింద ఫ్రాక్ లేక్ అయితే లైనింగ్కి వచ్చేస్తుంది, సరిపోతుందండి. సో అందుకనేసి ఫస్ట్ దీన్ని నేను బాడీ పార్ట్ కోసము ఒక 70 పాయింట్ల వరకు తీసుకొని మిగిలిన క్లాత్ని అంతా కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లోంచి బాడీ పార్ట్ని అయితే మెజర్మెంట్స్ చేసుకోవాలండి. కొలతలు తీసుకున్నాం కదా, దాని ప్రకారము పొడవు వచ్చేసి 14 ఉంది. ఖర్చుల కోసం కలిపి 15 ఇంచీలకైతే ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఫస్ట్ మనకు నడుము వచ్చేసి 32 ఉందండి. 4వ భాగం 8 ఇంచీలు. బ్యాక్ టక్ కోసం 1 ఇంచ్, ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. పొడవు 14 ఉంది కదా, 15కి మార్క్ చేశాను. నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేసి, అదే 5.5 ఇంచీలకి కింద ఒక చోట మార్క్ చేసి, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచీలకి మార్క్ చేసి ఈ విధంగా అయితే స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని, ఇలాగా మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకొని, చంక రౌండ్గా ఇచ్చే చోట అయితే 1.5 ఇంచీకి అయితే ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా చంక రౌండ్ అయితే ఇస్తున్నానండి. నాకు వచ్చేసి చెస్ట్ లూజ్ 36 ఉంది కదా, దాంట్లో 4వ భాగం 9 ఇంచీలకి మార్కింగ్ వేసి, ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచీల మార్కింగ్ వేసేసి ఈ విధంగా రెండింటిని కూడా కలిపేసుకున్నాను. షోల్డర్ కోసం అయితే 3 ఇంచీలు, నెక్ కోసం అయితే 2.5 ఇంచీలకి పెట్టేసి, ఫ్రంట్ నెక్ అయితే నేను 6.5 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్కి ఇస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి నేను 8 ఇంచెస్కి అయితే ఇలాగా పెట్టేసి ఈ విధంగా చిన్నగా రౌండ్ అయితే చేసుకున్నాను. సో మధ్యలో అయితే నా దగ్గర టైలింగ్ నేర్చుకునే అమ్మాయి అడుగుతుందండి బ్లౌజులు కట్ చేయడానికి. సో అదైతే నేను చెప్తున్నానమ్మా. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను కదా. బ్యాక్ డాట్ కోసము నడుము కొలతలో ఉన్న పూర్తి భాగంలో నుంచి మిడిల్ లెగ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయడానికి అయితే నేను ఇలాగా మార్కింగ్ వేసుకున్నానండి. మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ వేసిన వెంబడి ఫస్ట్ అయితే మనము కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఏ విధంగా అయితే నేను మార్కింగ్ చేశాను. నెక్ను కూడా కటింగ్ చేసేస్తున్నానండి. ఇది నేను బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్తో కట్ చేస్తాను కాబట్టి మనం సపరేట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది. సో అందుకోసం అనేసి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసి దాని మీద బి అని రాశానండి, బ్యాక్ పార్ట్ అనేసి. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేయడం కోసము క్లాత్ ఉన్నదే ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది డ్రెస్ కాబట్టి ఓపెన్స్ ఏమి ఉండవు కాబట్టి అది చూసుకొని మనం పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా మనము మార్కింగ్స్ అనేటివి వేసుకోవాలండి. ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి కాబట్టి, సో యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలాగా ఉంటే అలాగా మనము ఫస్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా
నెక్ అయితే కొంచెం పైకే మార్కింగ్ వేసుకోవాలండి. బ్యాక్ నెక్ అయితే డీప్ పెట్టాను కాబట్టి సో మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ తిరిగే చోట అలాగా నేను ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనం చంకలో షేప్ తీయాలి కాబట్టి సో అలాగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ప్రిన్సెస్ కట్ కోసం స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచుకి డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. పైనుంచి 10.5 ఇంచుకి అయితే చెస్ట్ కొలతను మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచుకి ఇలా మార్క్ చేసేసి ఈ విధంగా ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకొని చంక రౌండ్ తిరిగే చోటికి ఇలాగా కలిపేసుకున్నాము అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ మనకు ప్రిన్సెస్ కట్లో మనం పీస్ తీసేస్తాం కాబట్టి సైడ్ తక్కువ వస్తుంది. సో అందుకనేసి నేను 1.5 ఇంచెస్కి సైడ్ తీసుకొని ఇలాగ చంకలోకి మార్కింగ్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను. నేను ఫ్రంట్లో అయితే స్టార్ నెక్ ఇస్తున్నానండి. అందుకోసం అనేసి ఇలాగా 6 ఇంచెలు తీసుకున్నాను. అందులో నుంచి నేను స్టార్ నెక్ని అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను. సో చంకలో షేప్ కోసము 1/2 ఇంచి లోతు అయితే ఈ విధంగా తీసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే ఇలాగా ప్రిన్సెస్ కట్ లాగా చాలా ఈజీగా కట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ అయితే స్టార్ నెక్, బ్యాక్ అయితే రౌండ్ నెక్తోనే వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా. నేను స్టిచ్చింగ్ కూడా ఈ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు లాంగ్ ఫ్రాక్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏమి అంటే అండి, బ్యాక్ డాట్ వేస్తాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచి ఇలా సైడ్కి తీసేసుకున్నాము అంటే మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు సైడ్లు కిందికి లాగినట్టుగా కాకుండా అంతా కూడా సమానంగా వచ్చేస్తుందండి. ఈ టిప్ ఖచ్చితంగా మీరు ఉపయోగపడుతుందండి మీకు బాగా. ఈ టిప్ని అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు. చూడండి ఇందాక నేను ఒక 190 పాయింట్స్ క్లాత్ పక్కన పెట్టుకున్నాను కదా, అందులో నుంచి నేనైతే ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, సో వాటిని అయితే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఫస్ట్ అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచి లేదా 1 ఇంచి వచ్చేలాగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనము దీనికి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ మిగిలిన క్లాత్లో నుంచి నేను బఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో 8 ఇంచెస్ వచ్చేలాగా బఫ్ ఇచ్చేసి దానికి కింద 1.5 ఇంచ్ వచ్చేలాగా పట్టి పెట్టేసి బఫ్ హ్యాండ్స్ని అయితే పెడదాం అనుకుంటున్నాను. సో అందుకనేసి ఫస్ట్ అయితే ఈ కింద ఉంది కదండి వైట్ క్లాత్, ఇదంతా నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కటింగ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి నేను మనకు 2 హ్యాండ్స్ ఎక్కడ వస్తాయో చెక్ చేసేసుకొని చుట్టూ కూడా లేదండి బఫ్, జస్ట్ ఒక 3 to 4 ఇంచెస్ వచ్చేలాగా మనకు మిడిల్లో వచ్చేలాగా అయితే నేను బఫ్ ఇస్తున్నాను. చూడండి 8 అంటే నాకు మొత్తం కుట్లలేకి కూడా కలిపేసి 9 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ వేశాను. ఇక్కడ కూడా 9 ఇంచీలకి చంక డౌన్ అయితే నేను 3.25 ఇంచికి వేస్తున్నానండి. ఇలాగా 3.25 ఇంచికి అయితే మార్కింగ్ వేసుకున్నాను. సో ఇది క్లాత్ ప్రింట్ ఉండడం వల్ల నేను గీసే మార్కింగ్స్ అనేటివి సరిగ్గా కనిపించడం లేదండి. నాకైతే చంక రౌండ్ మొత్తం 16, దాంట్లో సగం 8 ఇంచీలకి అయితే ఇలా మార్కింగ్ వేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. స్టార్టింగ్ నుంచి చూడండి బఫ్ ఇస్తున్నాను కదా, సో అందుకోసం అయితే హైట్ 3 ఇంచీలకి వెడల్పు 3 ఇంచీలకి అయితే తీసుకొని ఈ విధంగా డబ్బా షేప్ డ్రా చేసుకొని ఇందాక మనం రౌండ్ ఇచ్చుకున్నాం కదా, దాంట్లో నుంచి ఈజీగా ఇలా కలిపేసుకున్నాము అంటే మనకు హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఇవి మార్కింగ్స్ అనేటివి మీకు సరిగా కనిపించడం లేదండి. ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అవడం వల్ల పొడి పొడిగా అంతా రాలిపోతుంది మార్కర్తో మనం మార్కింగ్ వేసుకుంటుంటే. చూడండి మనకు ఇందాక మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము, ఇప్పుడైతే హ్యాండ్స్ని కూడా కట్ చేసుకున్నామండి. సో ఇవైతే ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ కటింగ్ కూడా మొత్తం కూడా అయిపోయింది. మిగిలిన ఫ్యాబ్రిక్ని కూడా పక్కన పెట్టేసి సో ఇవన్నీ ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ లైనింగ్ని అయితే ఏం చూపించలేదండి, డైరెక్ట్ మెయిన్ పీస్నే చూపిస్తున్నాను. చూడండి సమోసా టైప్లో అండి, ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ 2 మూలలు ఆ 2 మూలలకి వచ్చేలాగా ఇలాగా సమోసా షేప్లో అంటే ఓపెన్స్ అన్నీ ఓ వైపుకి క్లోజ్ ఉన్నది మన వైపుకి వచ్చేలాగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకున్నది చూడండి నేను చూపిస్తున్నాను కదా, సో ఇలాగా
ఇలాగా ఫోల్డింగ్స్ అన్నీ ఇలా మర్చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఓపెన్స్ మనకు ఆపోజిట్ లాగా వచ్చేలాగా పెట్టేసి మనం ఇందాక కటింగ్ చేసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్ని ఇలాగ పైన సమోసా షేప్ వచ్చింది కదా మనము అక్కడ ప్లేస్ చేసుకోవాలండి. 1 ఇంచు టక్స్ కోసం వేస్తాం కాబట్టి నేను 1 ఇంచ్ అనేది గ్యాప్ వచ్చేలాగా పెట్టేసి పైన చూస్తున్నారు కదండి లైనింగ్ క్లాత్ని పెట్టాను చూడండి. నేను బాడీ పార్ట్లో ఉన్న లైనింగ్ క్లాత్ అనమాట అది. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మనం ప్లేస్ చేసేసుకోవాలండి. ప్లేస్ చేసుకొని అక్కడి నుంచి మనము కిందకి మనకు ఫ్రాక్ లెంత్ ఎంత కావాలి అనేది అక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి నేను అక్కడ మర్చాను కదా. సో అక్కడ నుంచి నాకు 36 ఇంచీలు కావాలండి పొడవు. 1 ఇంచి ఎక్స్ట్రా కుట్లలే కలిపేసి నేను 37 ఇంచీలకైతే ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. మనం కింద టేపును జరిపినప్పుడు పైన కూడా కంపల్సరీగా టేపును అయితే జరపాల్సి ఉంటుందండి. ఈ విధంగా 37 ఇంచీలకైతే అక్కడ నుంచి నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి 37 ఇంచీలు వచ్చేలాగా. సో ఈ విధంగా మొత్తం కూడా నీట్గా మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చివరి వరకు కూడా. కింద అయితే మనకు 2 లేయర్లకు వచ్చేసి పీసులు పడతాయండి. సో ఆ విధంగా మార్కింగ్ చేసిన వెంబడి 37 ఇంచీలు వచ్చేలాగా ఇదాగైతే ఫస్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి మనకు పైన కూడా నడుము దగ్గర కూడా మనం లైనింగ్ పీస్ పెట్టాం కదా. సో ఇట్లా నీట్గా కటింగ్ చేసుకున్నాము అంటే మనకు చాలా అంటే చాలా ఈజీగా ఈ ఫ్రాక్ కటింగ్ అనేది అయిపోతుందండి. చూడండి ఇప్పుడు కింద 2 వైపులా వచ్చేసి మనకు పీసెస్ పడతాయి కదా. సో దీనికోసం అయితే నేను ఈ మనకి ఇందాక మనం కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ ఉంది కదా. సో దాంట్లో నుంచి ఇలాగా ఎక్కడ సరిపోతాయి అడ్జస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని మనము నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నాకు ఎగ్జాక్ట్గా సరిపోతాయి. సో అందుకనేసి నేను ఇక్కడైతే నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలో చూసుకొని కొంచెం ఎక్స్ట్రానే కటింగ్ చేసుకుంటే మనం మళ్ళీ అతికి వేసిన తర్వాత నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ సరిపోతుంది కదా. మనం అతికి వేసుకున్న తర్వాత నీట్గా కటింగ్ చేసేసుకున్నాము అంటే ఈజీగా మనకు ఈ ఫ్రాక్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో ఇదండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.